మరి ఈరోజు ఈవినింగ్కి టైం కూడా పెట్టాడు ఆయన. ఈస్టర్న్ టైం ప్రకారంగా లైక్ 6:30, 8:30 మధ్యలో ఏదో టైం పెట్టాడు ఆయన. ఆ టైంకి మాత్రం చాలా పెద్ద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి ప్రపంచ మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమన్. దేవుని యొక్క మహాన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చాలా బాగా ఆనందదాయకంగా సంతోషకరమైన రీతిలో మీ కుటుంబ సమేతంగా జరుపుకున్నారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఏదైనా సరే ఈ ఇయర్ అయితే మాత్రం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెలబ్రేషన్స్ పీక్ లెవెల్స్లోనే ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్స్ అనేటువంటివి జరిగాయి. అందులో అయితే సందేహం లేదు. అయితే నాకు చాలా బెస్ట్ గిఫ్ట్ ఏదన్నా ఉందంటే ఈ 2026 ఈస్టర్లో కావచ్చు, గుడ్ ఫ్రైడేలో కావచ్చు, నేను పొందుకున్నటువంటి గొప్ప బహుమానం ఏదన్నా ఉందంటే, నేను ఏ చోట్లకైతే వెళ్ళి వాక్యాన్ని విత్తానో ఆ విత్తినటువంటి ఆ గింజలో ఫలించి అభివృద్ధి పొందినటువంటి ఆ వార్తలు నేను విన్నప్పుడు దేవుని ఎంతగానో స్తుతించగలిగాను. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, నేను చాలా రాష్ట్రాలకి దేవుని సువార్త నిమిత్తం వెళ్ళే ప్రయత్నం చేశాను. చాలా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తని బలమైన రీతిలో ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. చాలామంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది రక్షించబడలేదని అడుగుతూ ఉంటాను. రక్షించబడలేదు అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు చాలా బాధపడుతూ నేను వెళ్ళే సమయంలో ఒక మాట చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, ఏదో రోజున మీరే బలమైన సాక్షులుగా వాడబడతారనేటువంటి మాట చెప్పి వస్తూ ఉంటాను. ఈ విధంగా ఈ ఈస్టర్ రోజున నేను ఈవినింగ్ ఆ టైంకి వాట్సాప్ అంతా కూడా చెక్ చేసుకుంటుంటే ఎంతమంది మెసేజెస్ చేశారంటే వాట్సాప్లో అంతమంది అండి. నిజంగా మేము రక్షించబడ్డామన్నా, మేము ఈరోజు బ్యాప్టిజం తీసుకున్నామన్నా, ఆ రోజున మీ మాటలు చాలా ఎంకరేజ్ చేసేయని అని చెప్పి వాట్సాప్లోనే కాదు కానీ ఫేస్బుక్, అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్టులో కావచ్చు, కమెంట్స్లో కావచ్చు, ఇతర మతాలకు సంబంధించినటువంటి ముస్లిం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ కమెంట్స్ చేశారు. నేను చాలా దేవుని బట్టి ఆనందించాను, దేవుని స్తుతించాను. ఏదైనా సరే మాట్లాడినటువంటి వాక్యం మాట వృధా కాలేదంటే సేవకుడిగా ఇంకంతకంటే పెద్ద బహుమానం, పెద్ద కానుక ఏముంటుందండి? నాకైతే అదే పెద్ద కానుక. ఎక్కడైతే దేవుని వాక్యాన్ని విత్తానో ఆ చోట ఆ విత్తనం ఫలించింది, అభివృద్ధి పొందింది అనేటువంటి మహా గొప్ప ఆనందం దేవుడు నా జీవితంలో కలిగిస్తూనే ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఈ నిన్నటి నుంచి కొంచెం ఎక్కువ మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారన్న, మీరు ఏదో ఒక వీడియో పెట్టాలి, మీరు వీడియోస్ ఏం చేయట్లేదు, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు ఏమీ కూడా మా వరకు ఏమీ తెలియట్లేదు, కాబట్టి స్పందించండి అన్న, ఏం జరిగినా సరే మా వరకు తెలియజేయండి అన్న అని చెప్పి కొంతమంది మెసేజ్ చేశారు. కొంతమంది అయితే అన్న ట్రంప్ గారిని ప్రభుత్వం నుంచి తీసేయబోతున్నారంటగా, దీని మీద స్పందించండి అని కొంతమంది అడిగారు. కొంతమంది అయితే ట్రంప్ గారు చనిపోయారంట కదా, దయించి ఈ విషయం మీద స్పందించండి అని చెప్పి కొంతమంది అడగడం అనేటువంటి జరిగింది. వీటన్నిటి మీద కూడా ఈరోజు నేను మాట్లాడాలనేటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడానికి నేను ఇష్టపడుతున్నాను. అసలు ట్రంప్ గారి పరిస్థితి ఎలా ఉంది, నిజంగానే ఆయన హెల్త్ కండిషన్ అంతా బాగుందా లేదా, ఆయన బ్రతుకున్నారా చనిపోయారా అనేటువంటి విషయానికి వస్తే, నిజంగా ఏది అంత ఎమర్జెన్సీ వార్తను అందించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు తెలియజేయకుండా ఉంటానండి. ట్రంప్ గారు చనిపోయారు అనేటువంటి వార్త 2-3 డేస్ నుంచి సర్క్యులేట్ అవుతూ ఉంది. ఒక 2 months క్రితం ఆ వార్త సర్క్యులేట్ అవ్వలేదంటారా? ట్రంప్ గారు కనబడట్లేదు కనుక ఆయన చనిపోవడం అనేటువంటి జరిగిందని చెప్పి ఏకంగా భారతదేశానికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ కూడా దాని మీద చాలా తీవ్రంగానే నెగిటివ్గానే స్పందించారు. అప్పుడు కూడా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, హీఈస్ ఫైన్ అనే మాట్లాడాను. కాబట్టి అలాంటి పరిస్థితి ఏదన్నా జరిగిందంటే, అలాంటిది ఏదన్నా ఎదురైందంటే 100% యాక్యురేట్గా జెన్యూన్ విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తాను. మీరేమీ కూడా కంగారు పడక్కర్లేదు. ఏది నా వరకు వచ్చినా, సమయం ఉన్నా సమయం లేకపోయినా, ఎక్కడున్నా సరే మీకు ఆ విషయాన్ని తెలియపరుస్తాను. అయితే ట్రంప్ గారి యొక్క పరిస్థితి బాగుందా అంటే బాగాలేదండి. టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, నిజంగా ఆయన హెల్త్ బాగాలేదు. అంటే ఇప్పుడే కొత్తగా బాగాలేదా అని అనట్లేదు, కానీ ఇంచుమించుగా చాలా ఇయర్స్ నుంచి ఆయన కార్డియోవాస్కులర్ డిసీజెస్తో బాధపడుతున్నారు, చాలా స్కిన్ ఇన్ఫెక్షన్స్తో ఆయన బాధపడుతూ ఉన్నారు. బ్లడ్ విషయంలో కూడా కొంచెం ఆయనకి ఫాల్ట్ ఉంది.
ఆ విషయంలో కూడా ఆయన చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ కొంచెం సివియర్ అయింది. అంటే రెగ్యులర్గా ఆయన మెడికేషన్ తీసుకుంటా ఉన్నారు. రెగ్యులర్గా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకోకుండా బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. కొన్ని సందర్భాలు అయితే ఈ మాట నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఆయన బెడ్ మీద నుంచి లేచి నిలిచి నడిచే పరిస్థితి కూడా లేకపోయిందండి. ఎంత అద్భుతమైనటువంటి ప్రెసిడెంట్ అంటే అంత అద్భుతమైన ప్రెసిడెంట్. నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ఆ దేశం యొక్క క్షేమం కొరకే ఆయన ప్రయాసపడుతూ ఏ విధంగా కూడా లబ్ధి పొందుకోకుండా, ఏ విధంగా అయితే జీతాన్ని తీసుకోకుండా పనిచేస్తున్నారో, ఈ ట్రంప్ గారు కూడా ఆయనకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి కూర్చొని తిన్నా సరే, కొన్ని వేల సంవత్సరాలు కూర్చున్నా సరే తరగనటువంటి ఆస్తి అండి. ఆయన కూడా ఆ జీతం ఏది కూడా తీసుకోకుండానే పనిచేస్తున్నారు అని అంటూ ఉంటారు. అయితే ఏదైనా సరే ఆయన హెల్త్ అయితే క్రిటికల్ పొజిషన్లోనే ఉంది. అయితే ఆయన ఫైన్గానే ఉన్నారని ఏదో నేను అనుకుంటున్నాను. ఆయన మీద చాలా బ్లాక్ మ్యాజిక్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, చాలా విషపూరితమైనటువంటి ప్రయోగాలు కూడా జరిగినాయి. కాబట్టి ఆయన కోసం మనం ప్రార్థించాలి. నా వరకు ఉన్నటువంటి విషయం అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఆయన హెల్త్ ఇష్యూని బట్టి చనిపోయే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ దేవుని రాకడ వస్తే ఆయనతో పాటుగా మన అందరం కూడా ఎత్తబడేటువంటి అవకాశం ఉండొచ్చు అనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో అనేక సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను. ట్రంప్ గారు ఫుల్ ఇయర్ ప్రెసిడెన్సీ అనేటువంటి చేసే అవకాశం ఉండదు అనే విషయం చాలా ఇయర్స్ నుంచి కూడా చెప్తున్నాను. అయితే ఆయన సిక్ అవుతారు, లేదంటే చనిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కూడా నేను ఈ విషయాన్ని చెప్తూనే ముందుకు వెళ్తున్నాను. కాబట్టి అంటే ప్రకటన గ్రంథానికి సంబంధించి 17వ అధ్యాయంలో కనబడుతున్నట్టు కొన్ని విషయాలను బట్టి 7వ వాడు వస్తాడు, 8వ వాడు, ఆ 7వ వాడు 8వ రాజుగానే కొనసాగుతాడు, ఇవన్నీ కూడా బహుశా ట్రంప్ అయి ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రేరణ బట్టి, నాకు ఉన్నటువంటి కొన్ని విశ్లేషణలను బట్టి కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఈయన ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెన్సీ నుంచి ఆయన తప్పుకునే అవకాశం ఉందా అంటే దాన్ని ఇంపీచ్మెంట్ అంటారండి. ఆయన మీద ఏదన్నా దోషారోపణ ఏదన్నా జరిగిన, లేకపోతే ఆయన మీద ఏమన్నా నేరాలు మోపబడి నేరస్తులుగా రుజువుపరచబడిన, లేకపోతే ఆయన పార్టీకి సంబంధించినటువంటి వారే ఆయన మీద వ్యతిరేకమైనటువంటి నినాదాలు పలికి మీరు దిగిపోవాలి అనేటువంటి కొన్ని కారణాలను బట్టి ఈ చట్టం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. ఇంపీచ్మెంట్ అంటే ఆయన ఇంకా ప్రెసిడెన్సీ నుంచి తప్పుకునేటువంటి అవకాశం అన్నమాట. అయితే ఇది జరిగే పరిస్థితి కాదండి, అంత సీన్ అయితే ఏం లేదు. 2019లోని 2021లో కూడా నాకు తెలిసినంత వరకు ఈయన మీద ఇంపీచ్మెంట్ అనేటువంటిది చేశారు కొంతమంది. ఇప్పటికీ కూడా ఆయన కోర్టు వాయిదాలకి, కోర్టు కేసులకి తిరుగుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన యొక్క హెల్త్ కండిషన్ బట్టి 25th అమెండ్మెంట్ ప్రకారంగా ఒక ప్రెసిడెంట్ కానీ హెల్త్ ఇష్యూను బట్టి ఆరోగ్యరీత్యా ఆయన పదవిని కానీ చేసే అవకాశం లేకపోతే మాత్రం ఆయన తప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. దాన్ని ఇంపీచ్మెంట్ అని అనరు, కానీ 25th అమెండ్మెంట్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి చట్టం అన్నమాట. ఒకవేళ నిజంగానే ఈయన యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ మరింత దిగజారిపోయి, మరింత క్షీణించిపోయి, రేపు రోజునకి ఆయన నిలబడేటువంటి అవకాశం కూడా లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన తప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు బదులుగా ఇప్పుడు ఉన్నటువంటి జేడీ వేన్స్ కావచ్చు, మార్క్ రూబియో కావచ్చు. అంటే మార్క్ రూబియో అయితే రీసెంట్గా ట్రంప్ గారు ఏమన్నారంటే నా తర్వాత సక్సెసర్, నా తర్వాత ఈ పార్టీని నిలబెట్టేటువంటి వ్యక్తి అని చెప్పారు. అయితే కొన్ని డేస్ తర్వాతే మార్క్ రూబియో నేను తప్పుకుంటున్నాను, నేను అలాంటి వాటికి నేను నిలబడాలనుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన వెల్లడిపరిచారు. అంటే జేడీ వెన్స్ ఏమన్నా అక్కడ ఏమన్నా ఆయన భయపెట్టాడా, లేకపోతే ఏమన్నా వార్నింగ్లు ఏమన్నా ఇచ్చారా ఏంటో నాకు తెలియదు. కానీ అమెరికన్ రాజకీయాలు అంత వర్స్ట్ రాజకీయాలు ప్రపంచంలో ఇంకెక్కడో కూడా ఉండవేమోనండి. చాలా వర్స్ట్ రాజకీయాలు అదైతే చెప్తున్నాం కదా, చాలా వర్స్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆరోగ్యరీత్యా ఏమన్నా దిగజారిపోయే పరిస్థితులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన తప్పుకుంటారండి. ఆయన కానీ తప్పుకుంటే మాత్రం ఆ తర్వాత వచ్చి అమెరికాని వెళ్ళేటువంటి వ్యక్తి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా ఊహకు కూడా అందదు, ఆ విధమైన పరిస్థితులు. అలాగే ఈ ట్రంప్ గారి గురించి ఇంకొక విషయం బాగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆయన ముస్లిమ్స్ దేవుడు అనేటువంటి అల్లాని ప్రేజ్ చేసినట్టుగా, ఆయన హానర్ చేసినట్టుగా ఒక పోస్టింగ్ అయితే పెట్టినట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి కొంతమంది దాన్ని చూసి ఈయన యాంటీ క్రైస్ట్, ఈయన ఫేక్ క్రిస్టియన్, ఈయన ఇప్పుడు అల్లాని దేవుడిగా ఈయన స్వీకరిస్తున్నట్టుగా పోస్ట్ పెట్టాడు అన్నట్టుగా కొంతమంది వైరల్ చేసి పాడేశారు. వాస్తవానికి అది ఎంత మాత్రం కూడా నిజం లేదండి. ఈ రోజు ఈవినింగ్కి ఇరాన్ మీద బలమైన దాడి చేయబోతున్నాము,
మళ్ళీ రాతి యుగానికి ఇరాన్ దేశాన్ని మేము మళ్ళీ పంపించబోతున్నాము, ఇంక ఉపేక్షించేటువంటిది లేదు, ఇంకా జాలిపడేటువంటిది లేదు, ఇంకా అవకాశం ఇచ్చేటువంటిది కూడా లేదు. ఈ 48 అవర్స్లో కానీ స్టేట్ ఆఫ్ హార్మజ్ అక్కడ కానీ మాకు అనుమతి లేకపోతే, ఆ జలసంధిలో కానీ మాకు అనుమతి అనేటువంటిది కానీ వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఇరాన్ లేకుండా చేసేస్తాం, ఇంకా పూర్తిగా మేము ఆ దేశాన్ని నిర్మూలించే ఆలోచనలో ఉన్నామని చెప్తూ లాస్ట్లో ప్రేస్ టు అని చెప్పి ఆ ముస్లిం దేవుని యొక్క పేరు అక్కడ ప్రస్తావించారు. అది చాలా సార్కాస్టిక్గా ఉపయోగించినటువంటి మాట, అంటే వ్యంగ్యంగా. ఎందుకంటే అప్పుడు మీ దేవుడు ఏం చేస్తాడో చూస్తాను అన్నట్టుగా ఆయన ఉద్దేశంతో ఆయన మాట్లాడిందే తప్ప వాళ్ళ దేవుని స్వీకరించినట్టుగానో, లేకపోతే ఇస్లాం మతాన్ని ఆయన స్వీకరించినట్టుగానో, లేకపోతే వాళ్ళ దేవుని ఏదో కనపరుస్తున్నట్టుగానో మాట్లాడినటువంటి మాట కాదండి. అది చాలా సార్కాస్టిక్ ఫామ్లో మాట్లాడినటువంటి మాట. అప్పుడు చూద్దాం మీ దేవుడు ఏం చేస్తాడనేటువంటి ఒక ఉద్దేశంతో చాలా బలమైనటువంటి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈవినింగ్కి టైం కూడా పెట్టాడు ఆయన. ఈస్టర్న్ టైం ప్రకారంగా లైక్ 6:30, 8:30 మధ్యలో ఏదో టైం పెట్టాడు ఆయన. ఆ టైంకి మాత్రం చాలా పెద్ద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి ప్రపంచ మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. ఒకవేళ అది జరిగితే ఈరోజు ఈవినింగ్ కానీ నిజంగా అమెరికా ఇంకా కట్టెలు తెంచుకొని ఇంకా డైరెక్ట్గా ఇరాన్ మీద కానీ భౌతికంగా కానీ అటాక్ చేస్తే మాత్రం పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతాయి. అసలు ఈ వార్ స్టార్ట్ అయినటువంటి సెకండ్ డే మీతో ఏం చెప్పానంటే మ్యాక్సిమం 2-3 డేస్ అండి, లేదంటే 1 వీక్. 1 వీక్ కంటే కూడా వార్ అనేటువంటిది కానీ ఎక్స్టెండ్ అయితే మాత్రం పరిస్థితులు చాలా భయంకరం అండి. ఇది రెండవ రాకడ సమీప గుర్తు అని చెప్పి అందరూ కూడా గమనించాలని చెప్పి చాలా గట్టిగా చెప్పాను. అది ఎంతమంది ఆ వీడియో చూసారో నాకైతే తెలియదు, కానీ ఆ విషయాన్ని కూడా నేను తెలియపరిచాను. కాబట్టి ఈరోజు ఈవినింగ్ కానీ అంటే 1 మంత్ నుంచి కూడా ఆయన అంటున్నారు, నేను April 3rd అది చేస్తాను, April 4th అది చేస్తాను, 48 అవర్స్లో అది చేస్తాను, 5 డేస్లో అది లేపేస్తాను, మీకు 10 days టైం ఇస్తున్నాను, 9 days మీకు ఛాన్స్ ఉంది, ఇలా వార్నింగ్లు ఇస్తూ లాస్ట్లీ 48 అవర్స్ అనేటువంటి టైం ఇచ్చారు. మరి ముందు ఇచ్చినటువంటి ఆ వార్నింగ్లు ఎలాగైతే ఆగిపోయినాయి, ఇదే విధమైన రీతిలో ఈ వార్నింగ్ కూడా కాంప్రమైజ్ అయిపోతే నిమ్మలించబడితే పర్లేదు. ఒకవేళ ఇంకైనా కోపావేశుడే ఇంక ముందుకు కానీ వెళ్ళిపోతే మాత్రం ఈ ఈవినింగ్కి మాత్రం గట్టిగానే ఇరాన్కి అటాక్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఆ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఆ వర్గం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మీడియా పర్సన్స్ కావచ్చు, చాలా బలంగానే ఈ విషయాన్ని అయితే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారండి. కాబట్టి ప్రార్థన అయితే చేయాలి. ఖచ్చితంగా నేను చెప్పగలను, మనం ఇదంతా కూడా అంత్య దినాల సూచనలండి. 100% కూడా చివరి దినాలకు వచ్చేసాం. 100% కూడా చివరి దినాలకు వచ్చేసాం. దాంతోపాటుగా ప్రస్తుతం ఇప్పుడు ఏలియన్ డిస్క్లోజర్ యూఎఫ్ఓస్కి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ప్రపంచానికి మేము విడుదల చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. దాంతోపాటుగా ఒక వెబ్సైట్ని కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి టాప్ మోస్ట్ వార్త ఏదన్నా ఉందంటే యూఎఫ్ఓస్ గురించినటువంటి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కోర్టు సభ్యులు, అక్కడ ఉన్నటువంటి న్యాయ సంబంధమైనటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇది విడుదల చేయడం వల్ల మన రాజకీయ భవిష్యత్తే కాదు కానీ చాలా విధాలుగా చాలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారంట. కానీ ఖచ్చితంగా ఈ యూఎఫ్ఓస్ సంబంధించిన ఏలియన్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా జెన్యూన్ ఆధారాలన్నీ కూడా బయటికి తీసుకుని వచ్చేసేటువంటి సమయం అయితే ఆసన్నమైందండి. కాబట్టి ఇవన్నీ కూడా రాకడ సూచనలే. ఇవన్నీ కొత్తగా ఇప్పుడు జరుగుతున్నాయి. చాలామంది ఆశ్చర్యపడుతున్నారు, అయ్యో అని చెప్పి. నేను ఆశ్చర్యపడట్లేదు, మన ఫాలోవర్స్ ఎక్కడ కూడా ఆశ్చర్యపడరు. ఎందుకంటే దీని గురించి మనం ఇంచుమించుగా 1.5 year నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. జరగబోయేటువంటి విషయాలు ఆ రోజే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది జరుగుతున్నప్పుడు మనం షాక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. బయట వాళ్ళు ఏదైనా కొత్తగా వస్తే వాళ్ళు షాక్ అవుతారేమో, కానీ నేనైతే మన ఫాలోవర్స్ అయితే ఇది షాక్ అవ్వరు. ఎందుకంటే ఇలా జరుగుతుందని మనం ముందుగానే దేవుని మూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు, సాక్ష్యాలు, వీడియోలు మన ఛానల్లోనే బోల్డ్ అని ఉన్నాయి. కాబట్టి మనం ఇందులో పెద్దగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. కాబట్టి చూద్దాం, ఈరోజు ఈవినింగ్ కానీ ట్రంప్ గారు అన్నట్టుగా కానీ ఒకవేళ డైరెక్ట్గా అటాక్ చేసే పరిస్థితి కానీ వస్తే పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయి. అలాగే యూకే ఆ కింగ్ కూడా పూర్తిగా ఈస్టర్లో కనీసం విష్ కూడా చేయలేదండి. రంజాన్కి మళ్ళీ ఆయన విష్ చేశాడు. వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా, ఆవిడ కూడా ముహమ్మద్ ప్రవక్త యొక్క లీనేజ్ అనేటువంటి విషయాన్ని కూడా నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చదివాను. ఆవిడ అదంతా కూడా ఇస్లాం లీనేజ్ నుంచి వచ్చినట్టుగా ఉందని. అలాగే రాహుల్ గాంధీ
ఈ సోనియా గాంధీ లేకపోతే ఉన్నారు కదా, వీళ్ళు ఎలాగైతే వీళ్ళు ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ముస్లిం లీనేజ్ నుంచి వచ్చారో, అలాగే యూకేకి సంబంధించినటువంటి ఆ రాజులందరూ కూడా, క్వీన్ ఎలిజబెత్ కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క లీనేజ్ నుంచి వచ్చినట్టుగా కూడా చాలా బలమైనటువంటి ఆధారాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ దేశం ఎప్పుడో ఇస్లామిక్ స్టేట్గా మారిపోయింది. మరి ఇంకొక విషయం చెప్తున్నాను, మర్చిపోయాను నేను. ఒబామా ఉన్నాడు కదా, ఎప్పుడో మాట్లాడాడు, నాకు తెలియదు. అదైతే నేను ఎప్పుడో కూడా చూడలేదు. ఈరోజు మధ్యాహ్నం నేను ఆ విషయం చేశాను. డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమెరికా ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ కంట్రీ, ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి టర్న్డ్ ఇన్ టు ఇస్లామిక్ స్టేట్ అని చెప్పి అన్నాడు ఆయన. ఖచ్చితంగా అమెరికా అనేటువంటి దేశం ఇస్లాం స్టేట్గా మారి తీరాలి అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా నా వరకు వచ్చింది. అది కూడా అవకాశం ఉంటే పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇంకా అపవాది ఇంకా ఆలోచించడానికి, ఇంకా దాగి ఉండడానికి వాడు ఏమి ఇష్టపడట్లేదండి. డైరెక్ట్గా వాడు బయట పడిపోవడానికి వాడు రెడీ అయిపోతా ఉన్నాడు. ఇదంతా కూడా చివరిదనాల సూచనలండి. నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి, కేవలం క్రైస్తువుల గురించి మాత్రమే కాదండి, క్రీస్తుని అంగీకరించకుండా ఇంకొన ఎవరైతే ఆలస్యం చేస్తూ ఉన్నారో, ఎవరైతే విడవబడినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉంటారో వారందరికీ కూడా ఈ మాటలు గుర్తొస్తాయని. ఎందుకంటే వచ్చేటువంటి క్రీస్తు విరోధి ర్యాప్చర్ని ఏలియన్ ఇన్వేషన్గా, ఆ ఏలియన్స్ వచ్చి వీళ్ళందరినీ కూడా దోచుకుపోయినాయి అనేటువంటి వార్తను సృష్టిస్తాడు. కాబట్టి ఆ వార్త మీరు విన్నప్పుడు మీరు ఎక్కడ కూడా వాడి మాట నమ్మకూడదు. నిజంగానే క్రీస్తు తన సంఘాన్ని కొనిపోయాడు అనేటువంటి ఒక నమ్మకంలోకి మాటని మీరు గుర్తు చేసుకోవడానికి నా ప్రయత్నం తప్ప మరొకటైతే కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించండి, అందరికీ ఉపయోగపడతాయంటే అనేక మందికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా చాలా విషయాలు మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ లోపల మన ప్రపంచ శాంతి కోసం, మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేయవలసిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను. అందరికీ కూడా మరొకసారి దేవుని పేరిట శుభాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.